మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. ఏకశిలలో హైడ్రా కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు అర్బన్ 28వ వార్డులోని లక్ష్మీపురం గ్రామంలో చౌడేశ్వరి దేవి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, 28వ వార్డు లక్ష్మీపురం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విద్యా వైద్యంలో జరుగుతున్న అవినీతిపై ఉక్కుపాదం మోపాలి. శ్రీ గాదగోని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంస్థ వ్యవస్థాపకులు కుమారస్వామి, వరంగల్ ప్రెస్ క్లబ్ హాజరై ప్రారంభించారు. కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తుంది. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఈ రెండు రంగాలు సామాన్య ప్రజలకు అందకుండా అందని ద్రాక్షల కార్పొరేట్ శక్తులకు బంగారు గుడ్లు పెట్టే బాధితుల వ్యాపారం అయిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మానవతా విలువలను పక్కన పెడుతూ, రోగుల పరిస్థితి ఎరగాచు పెడుతూ, అవసరం లేని చికిత్సలు, స్కాన్లు, ఖరీదైన మందులు, ఐసీయూలు పేర్లు చెబుతూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ విధానాన్ని తీసుకురావడం మంచిదేనని, తూకాలలో ఎలాంటి తరుగు లేకుండా నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రేషన్ బియ్యం బ్యాగుల ఫ్లకార్డ్స్ పట్టుకుని తరుగు లబ్ధిదారులకు, మెరుగు డీలర్లకు అధికారులు
అధికారులకు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అత్తర్బి, షబానా, ముంతాజ్, శేషమ్మ, కర్రమ్మ, నారాయణమ్మ, నాగప్ప, రాముడు తదితరులు పాల్గొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల అక్రమాలకు అడ్డుగా మారాయని, అదేవిధంగా అదే అదునుగా చూసుకొని కొందరు డీలర్లు తరుగు సాకు చూపుతూ రేషన్ బియ్యాన్ని మెరుగు చేసుకుంటున్నారని, వెంటనే రేషన్ బియ్యం తరుగుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. రేషన్ బియ్యం తరుగుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర సరఫరా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ విధానాన్ని తీసుకురావడం మంచిదే. తూకాలలో ఎలాంటి తరుగు లేకుండా నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. 48వ వార్డు రోజా వీధిలో ప్లాకార్డ్స్ పట్టుకొని రేషన్ బియ్యం బ్యాగుల ప్లాకార్డ్స్ పట్టుకొని తరుగు లబ్ధిదారులకు మొరుగు డీలర్లకు అధికారులు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో ఫిర్యాదు. దళిత గిరిజన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. సుబేదారి పోలీస్ స్టేషన్లో మేము పిటిషన్ ఇస్తున్నాము. వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దళితుల మనోభావాలు దెబ్బతీసినందుకు మేము పిటిషన్ ఇస్తున్నాం. దీన్ని స్వీకరించాలని ఎస్ఐ గారిని, సిఐ గారిని కోరుతున్నాం. పాలిత పీడిత బడుగు బలిగిన వర్గాలంటే కౌశిక్ రెడ్డి కానీ బీఆర్ఎస్ యంత్రాంగాన్ని కానీ వాళ్ళకి ఎటువంటి మంచితనం లేకుండా వీళ్ళని ఇంకా దొరల పాలన అనుగరుకాలని చూస్తున్నారు సార్. ఇటువంటి మరోసారి రిపీట్ కాకుండా మేము ఇప్పుడు మేము ఏ కులాలకు మతాలకు అతీతంగా అందరం ఏకమై దళిత బిడ్డలకు సహకరించుకుంటా వెంటనే తమను కౌశిక్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ చేసి ఈ చట్టరీత్యా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ మున్సిపాలిటీ నారాయణ గార్డెన్లో ఇందిరమ్మ ఇండ్లు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ ఇచ్చేసి వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి గట్కేసర్ మండలికి 59 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని అన్నారు. మా ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తుందని, ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లని త్వరలోనే భూమి పూజ చేసుకోవాలని అన్నారు. చేయలేరు. గత 10 ఏళ్ళ తర్వాత మనము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనము రేవంత్ వచ్చిన తర్వాతనే సీఎం రేవంత్ వచ్చిన తర్వాతనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటాము. అందుకే మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పెట్టండి. ఎవరైతే పేరు వాళ్ళ మాటలు ముందు రండి దయచేసి.
పేరు చదివిన వాళ్ళు మాత్రమే రండి. ఇంటర్కింది కమలమ్మ, యార బసవమ్మ, యార బసవమ్మ, పత్తుల నాగమణి, పత్తుల నాగమణి, ఆకునూరి కవిత. అతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇన్ఛార్జ్ వజ్రేష్ గారికి, అలాగే విభాగ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చేందర్ గారికి, అలాగే హైదరాబాద్ మహేందర్ గారికి, అమరేందర్ గారికి, అలాగే అలాగే మన కమిషనర్ గారికి, మన పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి, డిసిసి అంజన్న గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా ఇందిరమ్మ కమిషన్ తీసుకుపోయి అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నాం. ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళకు ప్రజలకు ఇస్తాం. 5 లక్షల రూపాయలు బేస్మెంట్ కట్టినాక 1 లక్ష రూపాయలు, గోడ పెట్టినాక 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసినాక 2 లక్షల రూపాయలు, మొత్తం అయిపోయినాక 1 లక్ష రూపాయలు ఇచ్చి అందరికీ కూడా గృహప్రవేశం చేయించాల్సిన బాధ్యత జరిగింది. ఎందుకంటే అది దేవాలయ వాళ్ళ భూములు కాబట్టి రావని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కలెక్టర్ దాకా వదిలేసన్నగా తీసుకెళ్లి ఆ దేవాలయ వాళ్ళకు రాని వాళ్ళ సంస్థలు కూడా నడుస్తూ కాకుండా నెక్స్ట్ విడత కింద ఇప్పియాలని మా ఉద్దేశాన్ని కోరుతున్నాను. అంతేకాకుండా మన దగ్గర ఈ లబ్ధిదారులు ఎవరైతే రోడ్డు మీద పోయినారో ఆ లబ్ధిదారులు 50 మంది కూడా మున్సిపాల్లో కలిసిన విలీనమైనవి మన దగ్గర కలిసిన తర్వాత 75 మందికి వచ్చినాయి. కాబట్టి మిగతా మనకి ఇంకా 150 మన ఓన్లీ మన మున్సిపాలిటీ మన ఇన్ఛార్జి గారు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి మీరందరూ సహకరించాలి. నర్వస్ కావద్దు. కాబట్టి మీరందరూ సహకరించాలి. ఆ సహకరించే టైం వచ్చింది కాబట్టి మీరు సహకరించాలని కోరుకుంటూ, అంతేకాకుండా రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత 6 పథకాలలో 5 పథకాలు అమలు పరచడం జరిగింది. దాంట్లో ఇదొక భాగంగా ఇళ్ల పథకం కూడా ఒక ఇల్లు ఇచ్చేది కూడా ఒక భాగం కిందికి తీసుకోవడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గానికి 3,500 వచ్చినాయి. కాబట్టి దాంట్లో మన గట్లెక్కలు కూడా తీస్తే మనకు 200 వస్తాయి. కాబట్టి ఇప్పుడు 21 వచ్చినాయి. నెక్స్ట్ కూడా మన ఇన్ఛార్జ్ అన్న గారు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలు జయశంకర్ గారు మరియు ఈటా ప్రెసిడెంట్ శ్రీల మహేశ్వర గారు మరియు అచ్చన్న గారు, పుల్లిపవని జంగయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందున్న ఆడపడుచులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. పత్రికా సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిపి ఈరోజు మన పసిపిల్లల దగ్గర నుంచి 3 కాళ్ల ముసలోళ్ల వరకు అందరూ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని బీతాండ్రపాడు సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మద్దిలేటిల్లు కోరారు. కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏపీలో యోగా ముగింపు కార్యక్రమాన్ని వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మద్దిలేటిల్లు మాట్లాడారు. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర ఆహ్వానించి 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది విషయం మీరందరికీ తెలుసు. ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ టైం అయినా కానీ మనం ఈ యొక్క లోటును లేకుండా తప్పకుండా మనం అందరం కూడా మన గ్రామంలో ఏ కార్యక్రమం నెలలో 3వ శనివారం శ్వాస ప్రోగ్రాం అని కూడా నిర్వహించాల్సి ఉండే కార్యక్రమం కూడా ఉంది. అందులో అందులో భాగంగా కూడా ఇప్పుడు అందరూ కూడా ఈ విధంగా లేకుండా రౌండ్గా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఒక 2 మినిట్స్లో మన కార్యక్రమాన్ని కంప్లీట్ చేద్దాం. అందరూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో
నా పరిసరాలలో ఆరోగ్యకరముగా 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా బీతాంటపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జరుపుకున్నందుకు పంచాయతీ కార్యదర్శి గారికి అలాగే గౌరవనీయ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బీతాంటపాడు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అవగాహన తెచ్చే విధంగా కూడా ముందుకు సాగాలని మా గ్రామ కార్యదర్శికి విన్నవించడమైంది. ఈ అందులో పాల్గొనడానికి కూడా ప్రజలకి చైతన్యవంతం తేవాలని కోరుకుంటున్నాం. మీ ఎంపీటీసీ కే మద్దిరెడ్డి. చేసేటట్టుగా మరి ఈ యొక్క యోగా గురించి ఎంతో మరి ప్రజలకు మేలు జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగా చేయడం వలన ఆరోగ్యవంతులుగా కానీ ఆయాసం కానీ పొట్ట తగ్గడంలో కానీ కొలెస్ట్రాల్ నుంచి ఎన్నో భాగాలు తగ్గించడానికి అవకాశాలు ఉండవని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యోగాలో పాల్గొని ఈ యోగా గురించి మరి మా గ్రామంలో తెలుసుకొనడానికి మరి ఈ విషయాలు కూడా మేము ఈ యోగా గురించే తెలుసుకున్నామని ఈరోజు మరి మీడియా ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ముగింపు భాగంలో మా గ్రామంలో ప్రజలు వచ్చి ఎంతో కృషి చేసి ఈ యోగంలో పాలు పొందినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి మరి డిప్యూటీ సీఎం గారు యోగా ఆంధ్ర దాదాపుగా నెల రోజులు భాగంగా ఈరోజు మరి బీతాండ్రపాడు గ్రామంలో ముగింపు భాగంగా మరి యోగా గురించి నెల రోజుల నుంచి జరిగినట్టు యోగా ప్రజలకు మరి ఏ విధమైన ఉపయోగపడుతుందని ఆరోగ్యముగా అన్ని భాగముగా అవయవాలు పనిచేస్తూ ఆరోగ్యవంతులు ఉండాలని రాష్ట్ర ప్రజలందరి కోసం ప్రతి గ్రామాలలో ప్రతి చోట నిర్ణయించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాని ప్రత్యేకాత్మకంగా తీసుకొని ఈరోజు ముగింపు భాగంగా ఎంతో మరి కృషి చేస్తూ మన ఆంధ్రకి ప్రధానమంత్రి గారిని కూడా పిలిపించి ఈ యోగా మన ప్రజలకు ఏమేమి. బండి సంజయ్ నీకు అసలు దిమాకుందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? కేసీఆర్ హయాంలో హుజరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జ్ పూర్తి చేసి 4 ఏళ్లు అవుతుంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక జాయింట్ని 4 ఏళ్ల నుండి పూర్తి చేయడం చేతకాని దద్దమ్మవు నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడతావా బండి సంజయ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగుంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాక్ ఉందా బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ.
బజరంగ్ దళ్ గోదావరికని పెద్దపల్లి జిల్లా బజరంగ్ దళ్ అఖిల భారతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా సప్తాహం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వృక్షారోహణం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ పెద్దపల్లి జిల్లా సంయోజక ముష్కే సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. డబ్బాలో చూసినవాడ ఇప్పుడు మనకు వీడియో ఇచ్చినప్పుడు ఎప్పుడు भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా కూడా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం ఏదైతే వర్షాకాలం మొదలయ్యే ఈ ప్రారంభం సమయంలో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ సంవత్సరం వృక్షాలు నాటాలని దేశమంతా కూడా వృక్షాలు నాటుతూ ప్రకృతిని పెంచే విధంగా, వృక్షాలను పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గోదావరికని రామాలయం ప్రాంగణంలో వృక్షాలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సమాజానికి బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మొక్కలు నాటడం ద్వారా మనమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం, అలాగే ఏదైతే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మన కుటుంబాన్ని ఎలాగైతే పెంపొందించుకుంటామో అదేవిధంగా సమాజంలోని మొక్కలను నాటుతూ ప్రకృతిని పెంపొందించే విధంగా పాటుపడాలని హిందూ సమాజం ప్రపంచానికి పిలుపునిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున సేవా సప్తాహంలో భాగంగా సేవా కార్యక్రమాలు బజరంగ్ దళ్ చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటుతూ ప్రకృతికి సహకరించాలని, ప్రకృతిలో వనాలను పెంచాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. యువత పోరుతో కలెక్టరేట్ ముందు ధర్నా. మోసపు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న వైనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యువత పోరు చేపట్టడం జరిగిందని నాయకులు చెప్పారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం యువత పేరుతో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మా శ్రీ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, అలాగే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు యువత పోరు కార్యక్రమాన్ని ఈరోజు కర్నూలు జిల్లాలో నిర్వహించి కలెక్టర్కు రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఈ యువత పోరు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ మోసపు హామీలు ఇచ్చి ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద యువతకు మోసం చేసిన మోసాలపైన ప్రజలకు యువతకు వివరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకెళ్ళాం. యువతకు నిరుద్యోగ భృతి ఖచ్చితంగా చెల్లించాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలని, వాటన్నిటి మీద మా పోరాటం ఆగదని ఈ మోసపూరిత ప్రభుత్వానికి తెలియజేయాలని భారీ ఎత్తున కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత మొత్తం వచ్చి ఈరోజు 1500-2000 మంది దాకా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ విధంగా
ఈ నారా లోకేష్కి చంద్రబాబు నాయుడుకి చెప్పడం ఏమనగా ఇప్పటికైనా మోసపూరితమైన కుట్రల నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజలకు అమలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ డైవర్షన్ పాలిటిక్స్ నుంచి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ని కూడా ఈరోజు నువ్వు ఎలాగో ప్రశ్నించావు కాబట్టి రాష్ట్ర యువత తరపున వైఎస్ఆర్ యువ విభాగం తరపున ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఈ సూపర్ 6 హామీలని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించి ప్రజలకు నెరవేరుస్తావా, లేదంటే నువ్వు కూడా నమ్మక ద్రోహిగా రాష్ట్ర యువతకి నిలిచిపోతావా? నీకు కొత్త ఆయన అంటే 40 years అందరికీ తెలుసు ఆయన మోసగాడని. నువ్వన్నా కళ్ళు తెరిచి ఆ మోసగాడి పక్కన మోసగాడిగా కాకుండా ప్రజలకు న్యాయం చేస్తావని కోరుకుంటూ, ఈ ఉద్యమానికి సహకరించిన జిల్లా యువత కల్లా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం కావడానికి మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి చొరవ కూడా చాలా ముఖ్యమైనది. ఆయనకు కూడా మా జిల్లా యువత తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు మా జిల్లా ఇన్ఛార్జీల కల్లా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రెస్టేజ్గా తీసుకొని సక్సెస్ చేసిన మా యువజన విభాగం అధ్యక్షులకు కూడా ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.